ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. మీరేం చదువుకున్నారు సాయిలి గారు? బీటెక్ మేడం. బీటెక్ చదువుకున్నారు. ఎప్పుడు అసలు ఈ రైటింగ్స్, ఈ సినిమా తీయాలనే ప్యాషన్ ఎప్పటి నుంచి ఉంది? చిన్నప్పటి నుంచి మేడం. నాకు చిన్నప్పటి నుంచి బేసిక్ సినిమాలు అంటే ఇష్టం. అది ఫస్ట్ టైటిల్స్ రాసుకునేటోని, అంటే టైటిల్స్ మీన్స్ ఒక టైటిల్ రాసుకునేటోని, అట్లా దానికి చిన్న కథలు రాసుకునేటోని. అప్పుడు ఎన్టీఆర్ అని అంటే నాకు మంచి కొంచెం ఉండే, ఆయనకి ఎక్కువ నాకు కథలు ఏమంటారు టైటిల్స్ రాసేటోని. ఎన్టీఆర్ గారి మీద కూడా కథ రాశారంటగా? అప్పుడే రాసిన సిక్స్త్ క్లాస్లో. ఏ జోనర్ లో రాశారు? ఏమో జోనర్ అప్పుడు తెలియదు కానీ మొత్తం ఫైట్లే మొత్తం. సుమోలు వెళ్తాయి సార్ పైకి? లేదు, అప్పుడు భూమిలోకి వెళ్ళి వచ్చేది. ఏంటిది? లేదు, మనిషి వచ్చిండు. ఎన్టీఆర్ గారు భూమిలోంచి వచ్చారు. అది ఫస్ట్ షాట్, ఎంట్రీ షాట్. అదే కానీ ఇప్పుడు అవి నవ్వుతాయి మేడం. అంటే అప్పుడు ఆ టైంలో ఏం 6వ తరగతి మేడం. మన సినిమాలు కూడా అట్లనే ఉండే మేడం. అప్పుడు అంతా పెద్ద పెద్ద హీరోలు మొత్తం అప్పుడు అట్లనే కదా మేడం. సో ఆ టైంలో అట్లా అనుకుని రాసిన మేడం. ఇప్పుడు చూస్తే నవ్వు వస్తుంది. ఓకే, ఆల్మోస్ట్ మీరు ఒక చోట చెప్పారు ఎన్టీఆర్ గారి మీద అప్పుడే కథ రాసుకున్నాను అనేది. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ షేర్లు చేస్తూనే ఉన్నారు. అన్న ఒకవేళ సినిమా చేస్తే ఎట్లాంటి జోనర్లో చేస్తావు ఎన్టీఆర్ అన్నతో అని కమెంట్లు పెట్టారు. ఏమైనా చెప్పగలరా ఇప్పుడు? ఏంటి? రా రస్టిక్ తీస్తా. రా రస్టిక్ మొత్తం అదంటే అంతే. అంటే ఏమంటారు, వైలెన్స్ తోటి రా రస్టిక్ తీస్తా. వైలెన్స్ తోటి రా రస్టిక్ తీస్తారు. ఏ ప్లేస్ లో సార్ ఏమైనా తెలుసుకోవచ్చా? లేదు, తెలంగాణ. అంటే బేసిక్గా నాకు అటకేలు వచ్చినా అటకేలే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఏమో మేడం, బేసిక్గా నా కథలన్నీ అటు నుంచి అటు సైడే జరుగుతాయి ఎక్కువ. అటే ఉంటాయి, తెలంగాణ బయోగ్రఫీలో జరుగుతాయి మొత్తం. చెప్పారుగా నా రైటింగ్స్ లో హీరో ఈ మట్టి మీద నడవడమో లేదంటే నార్మల్ గా నడుచుకుంటూ రావడం తప్పితే నేను విమానాల్లో దిగే హీరో మీద రాయలేనని. ఎందుకో నాకు అంటే అది అది ఉంటుందిగా మేడం, మనిషికి ఒక మనిషికి వాడి నైజం ప్రకారం, వాడి మనస్తత్వం ప్రకారం. సో నాకు అంటే ఇష్టం. ఇళ్ళకెళ్ళి ఇలా నుంచి ఇట్లాంటి కథలు మీ తెలంగాణ బయోగ్రఫీ నుంచి వచ్చాయి. నాకు ఇష్టం ఎక్కువ రాసుకోవటం, కంఫర్ట్ ఉంటుంది. మళ్ళీ అదంటే ఒక పెద్ద ఛాలెంజ్. అవతలకెళ్ళి రాయడం కాదు కానీ అవి ఛాలెంజ్లు. నాకు ఛాలెంజ్ ఎందుకు మేడం, తెలిసిన వాటిలో ఇంకేమంటారు బ్యూటిఫుల్గా లేకపోతే ఇంకా చేస్తే బెటర్. ఓకే.